2026లో ఎవరైతే రెగ్యులర్ మోడ్లో బీఎడ్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో సో ఎడ్సెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి. సో చాలా స్టూడెంట్స్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అడుగుతున్నారు. సో రీజన్స్ అయితే తెలుసుకుందాం ఫస్ట్. సో ఎవరైతే బీఎడ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో 2 రీజన్స్ వల్ల మనకు కౌన్సిలింగ్ అయితే కొద్దిగా లేట్ అవుతుంది. ఫస్ట్ రీజన్ వచ్చేసి మనకు ఈ ఎడ్సెట్ కన్వీనర్ ఇంకా అపాయింట్ అవ్వలేరు. అంటే ఈ ఎడ్సెట్కి సంబంధించిన ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన కన్వీనర్స్ ఉంటారు. సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్కి హెడ్, సో వాళ్ళని ఇంకా నియమించలేరు. సో మోస్ట్లీ 1 వీక్లో ఆ పర్సన్ ఎవరో నియమించిన తర్వాత వాళ్ళు ఎడ్సెట్ వెబ్సైట్లోనే వాళ్ళు అప్డేట్ చేస్తారు. కౌన్సిలింగ్కి సంబంధించిన మొత్తం వచ్చేస్తుంది. సో మనకు ఒక 7 to 10 days అయితే టైం అయితే పట్టచ్చు. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి మనకు కొన్ని యూనివర్సిటీ అండర్స్లో ఎవరైతే డిగ్రీ స్టూడెంట్స్ ఉంటారో 6th సెమిస్టర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ రాలేవు. వన్స్ అవి రిజల్ట్స్ రాగానే వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు ఈ యూనివర్సిటీ నుంచి ఈ స్టూడెంట్స్ అందరికీ రిజల్ట్స్ వచ్చాయని. అన్ని యూనివర్సిటీస్ తెలంగాణలో ఏవైతే 8 యూనివర్సిటీస్ ఉంటాయో ఆ 8 యూనివర్సిటీస్ అండర్లో ఉన్న డిగ్రీ స్టూడెంట్స్ రిజల్ట్స్ వన్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు అఫీషియల్గా ఎడ్సెట్కి సంబంధించింది నోటిఫికేషన్ మనకు టీజీ ఎడ్సెట్ వెబ్సైట్లోనే అప్లోడ్ చేస్తారు. సో ఇది మెయిన్ పాయింట్, కన్వీనర్ అండ్ డిగ్రీ రిజల్ట్స్. ఈ 2 రీజన్స్ వల్ల లేట్ అవుతుంది. సెకండ్, ఎక్స్పెక్టెడ్ డేట్స్. సపోజ్ మనకి ఏ డేట్స్ లోపు రావచ్చు అని సార్ వాళ్ళకి అడిగితే వాళ్ళైతే మెయిన్గా July 15 to 20 ఈ రేంజ్లో మనకు అఫీషియల్ వెబ్సైట్లోనే మనకు అప్డేట్ చేస్తారు. సో మీరైతే వెయిట్ చేయండి అని చెప్పారు. లేకపోతే ముందే రావచ్చు, కానీ మోస్ట్లీ ఒక 1 వీక్ అయితే టైం పట్టవచ్చు, లేకపోతే ముందే వచ్చేస్తుంది. కాకపోతే 15 to 20 జూలై లోపు మీకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఆ నోటిఫికేషన్లో ఏముంటాయంటే ఫస్ట్ నోటిఫికేషన్, దాంట్లో మనం రిజిస్ట్రేషన్ ఫీజు అండ్ కౌన్సిలింగ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ కావచ్చు, దాని డేట్స్, వెబ్ ఆప్షన్స్ కావచ్చు, కాలేజ్ రిపోర్టింగ్ కావచ్చు, phase 1 ఎప్పుడు ఉంటుంది, phase 2 ఎప్పుడు ఉంటుంది, గైడ్ లైన్స్ కావచ్చు, అన్ని డీటెయిల్ పీడిఎఫ్ అయితే మనకు వెబ్సైట్లో అప్డేట్ ఇస్తారు. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సేమ్ మీరు ఎడ్సెట్ ఎగ్జామ్ ఎట్లా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. 10th నుంచి మీ గ్రాడ్యుయేషన్ వరకు అన్ని సర్టిఫికేట్స్ ఉండాలి. వెబ్ ఆప్షన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. మీకు నచ్చిన కాలేజ్, నచ్చిన మెథడాలజీస్ అన్ని పెట్టుకోవాలి. ఒక కాలేజ్ వస్తుంది, ఆ కాలేజ్లో ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ అంటే ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేసి మనకు ఒక 3 to 4 days టైం ఇస్తారు. కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. phase 1 ఉంటుంది, phase 2 ఉంటుంది, స్పాట్ అడ్మిషన్స్ అయితే ఉంటుంది. ఈ విధంగా మన కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైతే పర్సనల్గా మాట్లాడాలన్నా, గైడెన్స్ కావాలన్నా ఒక 100 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ప్రీవియస్ వీడియోస్లో మీకు కౌన్సిలింగ్కి సంబంధించిన సర్టిఫికేట్ లిస్ట్ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోలో ఉన్న సర్టిఫికేట్స్ అన్ని తెచ్చుకొని పెట్టుకోవాలి, లేకపోతే కౌన్సిలింగ్కి అలో చేయరు. ఇది ఆన్లైన్ కౌన్సిలింగ్ కాబట్టి సో మీరు అన్ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు చెక్ చేస్తారు. వన్ సర్టిఫికేట్స్ అన్ని ప్రాపర్గా ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ అయితే ఇస్తారు. సో కాలేజ్ లిస్ట్, సో ఎవరికైతే ఓన్లీ కాలేజ్ లిస్ట్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మీకు కాలేజ్ లిస్ట్ పీడిఎఫ్ ఉంటుంది. ఆ పీడిఎఫ్లో మీకు అన్ని యూనివర్సిటీ అండర్లో ఉన్న కాలేజెస్, కాలేజ్ అడ్రస్, కాలేజ్కి సంబంధించిన ఎన్ని సీట్స్ ఉంటాయి, కాలేజ్లో ఫీ స్ట్రక్చర్ కావచ్చు, అన్ని డీటెయిల్గా ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు ఇప్పుడే వెబ్ కౌన్సిలింగ్ కన్నా ముందే మీకు కావాల్సిన కాలేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని మీకు కంఫర్టబుల్ ఉన్న కాలేజ్ అయితే మీరు తెలుసుకొని పెట్టుకోవాలి. లేకపోతే కొన్ని స్ట్రిక్ట్ అయిపోయినాయి కాలేజ్ కాబట్టి సో మీరు వెళ్ళైతే ఎంక్వైరీ చేసుకోవాలి. సో ఓన్లీ కాలేజ్ లిస్ట్ కావాలంటే అది లింక్ క్లిక్ చేసి 50 రూపీస్ పేమెంట్ చేసిన తర్వాత మీకు కాలేజ్ లిస్ట్ డైరెక్ట్గా రాదు. ఫస్ట్ మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత కింద వ్యూ పర్చేస్ అని ఉంటుంది. వ్యూ పర్చేస్ క్లిక్ చేసిన తర్వాత మీరు లాగిన్ చేయాలి. మీ మొబైల్ నెంబర్తో, మీ ఈమెయిల్ ఐడితో లాగిన్ చేస్తే మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. సో పేమెంట్ చేయగానే పీడిఎఫ్ రాదు, మెసేజ్ వస్తుంది. మెసేజ్ చదివి కింద వ్యూ పర్చేస్ క్లిక్ చేసిన తర్వాత పీడిఎఫ్ వస్తుంది. పీడిఎఫ్ ఇష్యూస్ వచ్చినా, పీడిఎఫ్ రాకపోయినా అక్కడ నా మెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది. నా మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేస్తే మీకు వితిన్ 20 minutesలో మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ గైడెన్స్ కావాలి అంటే లైక్ ఎడ్సెట్ గైడెన్స్ అని పెట్టండి. అందులో మీకు కాలేజ్ లిస్ట్, మీకు డౌట్స్, మీకు మెథడాలజీకి సంబంధించింది కావచ్చు, ఏ మెథడ్స్ తీసుకోవాలి, ఏ మెథడ్స్ తీసుకుంటే మీకు టీజీటీ, పీజీటీ కావచ్చు, మీకు ఫ్యూచర్లో డిఎల్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కావచ్చు, పీజీ, సో పీజీ అండ్ బీఎడ్ ఎప్పుడు చేయాలి, సో ఇలాంటివి చాలా డౌట్స్ ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు గైడెన్స్ అయితే తీసుకోవచ్చు. సో ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఈ స్పెషల్ బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కాలేజెస్ కూడా మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు కాలేజ్కి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే ఇవ్వచ్చు. వాటి గురించి కూడా మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ డేట్స్లో కన్నా ముందే వస్తే మీరు సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మోస్ట్లీ 50% ఛాన్సెస్ 15 to 20 ఉండొచ్చు. లేకపోతే ముందుంటే మీరు అన్నీ రెడీ అయితే చేసుకొని పెట్టుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.